ఉన్నటువంటి పర్సన్. అసలు ఏంటి ఆ స్టాండ్ ఏంటి, ఎలా చూడొచ్చు? సరే, పొద్దున్నే ఆ మంటలాడు గురించి మనకేం తెలియగానండి. వాడు మాట్లాడేది ఏది కూడా రాజ్యాంగబద్ధంగా ఉండదు. వద్దు, అలాంటి మాట్లాడదులేండి ప్లీజ్ ప్లీజ్. యా, మీరు మీరు చూపించిన దాంట్లో అదేగా మాట్లాడింది వాడు. ఈ మెంటల్ ప్రభుత్వం అని వద్దు. మీరు ఇదే లైవ్ చేయండి, ఏమి కట్ చేయాల్సిన. ఆ మెంటలాడు గురించి ఎందుకు పొద్దున్నే ఐఎమ్ స్టాండ్ దాన్ని వదిలిపెట్టేసి ప్యానల్లో ఉన్నటువంటి మీకు పెద్దలందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తూ, మనం ప్రజల కోసం ఒక డిబేట్ పెట్టినప్పుడు ప్రజల గురించి, రాష్ట్ర బాగోగుల గురించి మాట్లాడదలుచుకున్నప్పుడు రాష్ట్ర బాగోగుల గురించే మాట్లాడదామండి. ఎందుకంటే అది మనం మాట్లాడి తీరాలి. ఏదో జర్నలిస్ట్గా మీరు కానీ, మీ ఛానల్ కానీ, ఇక్కడ కూర్చున్నటువంటి మేము కూడా ప్రజల కోసం మాట్లాడాలి, రాష్ట్రం కోసం మాట్లాడాలి. ఇక్కడ వ్యక్తిగతాలు, లేదంటే పార్టీ రిప్రజెంటేటివ్గా వచ్చాం కాబట్టి పార్టీ స్టాండు ఇది కాదు. ఇక్కడ పార్టీ స్టాండ్ అంటే అదేమి ఏదో దేవుడు ఇచ్చింది కాదు, అది మనం రాసుకున్నాయి పార్టీ స్టాండ్లు కూడా. ఇంకనే వాటి గురించి కదా మాట్లాడాల్సింది. ఇవాళ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏదైతే అన్రెస్ట్ ఉందో, అన్రెస్ట్ని మనం అడ్రస్ చేసి ప్రజలకి అన్రెస్ట్ లేకుండా ఉండే విధంగా మాట్లాడగలగాలి. అప్పుడే మనం పొద్దున్నే డిబేట్లో కూర్చొని మాట్లాడితే ప్రజలు కూడా హర్షిస్తారు. ఖచ్చితంగా రామ్మోహన్ గారు ఏదైతే మాట్లాడారో, రామ్మోహన్ గారు మాట్లాడిన ప్రతి లైన్కి నేను సపోర్ట్ చేస్తూ, ఇవాళ మనం వాస్తవానికి ఎందుకు కూర్చుని ఈ టాపిక్ మాట్లాడుతున్నాం, ఇదే ఇందాక మాట్లాడినట్టు కానీ ఇట్లాంటి మెంటల్ వాళ్ళందరూ కూర్చుని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ ఇంత ఇష్యూ అవుతుంది. పోలీసు వ్యవస్థ ఇవాళ కాదు, మనం వెనక్కపోతే గత కొన్ని దశాబ్దాలే, ఈ మధ్యకాలంలో మరి చూసుకుంటే ఒక 2-3 దశాబ్దాల నుంచి కూడా పోలీసు వ్యవస్థ మీద ఈ ఆరోపణలు రావటం. కానీ ఆరోపణ కాదండి, వాళ్ళు చేసేది కూడా వాస్తవమే. వాళ్ళ ఇష్టానుసారం కొంతమంది, అంటే మొత్తాన్ని అంటామంటే మొత్తాన్ని అనలేం మనం, కానీ దాదాపుగా ఒక 10 మంది చేసినా కానీ ఆ రిమైనింగ్ 90% కూడా వచ్చేస్తుంది. అంటే పోలీసు వ్యవస్థ అంటే చాలా మంది ఇవాళ మరీ కొత్తగా వస్తున్న వాళ్ళు ఏంటంటే అదేదో ఒక రైట్ అయిపోయింది వాళ్ళకి. అవినీతి చేయడానికి ఒక రైటు, మనుషులను కొట్టడం ఒక రైటు, వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి రైట్లా ఫీల్ అవుతున్నారు. ఎందుకు రైట్లా ఫీల్ అవుతున్నారంటే కొంతమంది రాజకీయ నాయకులు కూడా వాళ్ళకి ఇచ్చేటటువంటి సపోర్ట్ని బట్టి ఇవాళ రాజకీయాలతో ముడిపడినటువంటి వ్యవస్థ అయిపోయింది పూర్తిగా పోలీస్ వ్యవస్థ. ప్రభుత్వంతో ముడిపడతాం కాదు, రాజకీయాలు, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు. అందుకని